వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను. ఏం జరిగినా సరే. నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే కదా. నన్ను వద్దని చెప్పి నువ్వెందుకయ్యా సముద్రంలోకి వచ్చావు? నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. వద్దు వద్దు వద్దు. కింగా కింగా రే వీడెందుకు పిచ్చోళ్ళ దూకాడు? రే నువ్వు తాడే తోడయ్యా పిచ్చోడా. తాతయ్య 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 ఎక్కడున్నావు? లిబిడు త్వరగా. అక్క లేగక్క అక్క. ఏమైందిరా? కింగా కింగు తాత కనిపించట్లేదు. రా రా లాంచ్ ఎక్కేద్దాం. కింగో అక్కడ ఏదో జరుగుతుందిరా. గాడ్ సార్ తను మీ అక్క కాదు. వీళ్ళంతా ఊరుకు పోవాలి చచ్చిన వాళ్ళు. వీళ్ళ ప్రాణాలే మన ఊరు కోసం బలిచ్చారు. అది మీ అక్క కాదురా. పో వెనక్కి. ఏంట్రది?
లే చూడవే రోజు మన ఊరి కళ్ళు తెరిచి చూడవే. నువ్వు కూడా చూసావు కదా ఏంటి? మనం ఇలాగే పరిగెడుతూనేగా ఉన్నాం. అంతకుమించి మనం ఏం చేయగలిగాం? ఒరే కింగు, బోస్ శవపేటకి వెతకడం కంటే ఒడ్డుకెళ్తే ప్రాణాలతో ఉంటాం. ఎవడో చెప్పాడు? ఏడే ఉంటే మనం చచ్చిపోతావురా. ఏం చేయమంటావు? అయితే చచ్చిపో, చావరా. ఒడ్డులో పురుగులా ఎవడి కోసం చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. బతికున్నప్పుడు లేని విలువ చచ్చిపోతే వస్తుందేమో. చాలా ఆపుతావా? అది కాదు చాలు. ఎందుకురా చావాలి? ఎవరి కోసం చావాలి? నేను నా బిడ్డకు మంచిగా కాకపోయినా కనీసం ఒక మామూలు జీవితం అయినా బతకాలని. ఇప్పుడు ఇక్కడ జరిగేవని చూస్తుంటే నేను వాడితో ఉంటే చాలనిపిస్తోందిరా. నా పిల్ల అక్కడ నా కోసం ఒడ్డులో వేచుందిరా. నేను నా అక్కని కోల్పోయినట్టు నన్ను కోల్పోయి నా బిడ్డ నుంచోకూడదురా. మనం ఓడిపోయావని ఒప్పుకోవాలరా. మనకి ఇంకో దారి లేదు కింగు. నేను కూడా అదే చెప్తున్నాను. ఏదో మీరే అన్ని కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు. ఏ నేను కోల్పోలేదా? మా తాతయ్య నన్ను ఆపాలనే సముద్రంలోకి వచ్చాడు. మీ బాధను బయటికి చూపించుకుంటున్నారు, నేను చూపించుకోవడం లేదు. అంతే తేడా. ఇది చూడండి, మనలో ఏ ఒక్కడు చచ్చినా ఎలాంటి మార్పు ఉండదు. సముద్రంలోకి వెళితే చచ్చిపోతామని మనమే నిరూపించినట్టు అవుతుంది. నువ్వేమంటున్నావురా? కానీ తాతయ్య చెప్పినట్టు దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఇక్కడ. మనం అనుకున్నది జరుగుతుందనిపించడం లేదు. తాతయ్య, తాతయ్య, ఏంట్రా ఇది? మార్టిన్, డిసెంబర్ 3, 1982. తాతయ్య, రే తీసుకెళ్ళి బేస్మెంట్ లో పెట్టి. గొప్పవాళ్ళ ఆటలో నేను కేవలం ధూళిని. ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను. మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఇప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? అది కాదు బాస్. ఏయ్, కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు. తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా? అది నా వల్ల కాదు. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు. నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే యాంటనీని చూడ్డానికి వెళ్లారు. ఇలా చూడరా, నువ్వు మెర్లిన్ కోసం దిగులు. రేయ్, తను నా కూతుర్రా, నేను చూసుకుంటానురా. ఇది ఊరికి సంబంధించిన విషయం. నీకు చేతనైన సాయం చేశావంటే రేపు మన అమ్మాయికే కదరా పుణ్యం. బోస్ చూసుకుంటారన్న నమ్మకంతో యాంటనీ ఒప్పుకున్నారు. ఊరు జనాలకి యాంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు. యాంటనీ లేని బాధ మెర్లిన్కున్న. రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది. అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు. త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా, మా నాన్న ఎప్పుడొస్తారు? ఊరు జనాల ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన యాంటనీ ఆ సముద్రంలో నుంచి శవంగా వచ్చాడు. మెర్లిన్కి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్లనన్న వాణ్ణి బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని వేధించింది. యాంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు. ఆ చావుని అంగీకరించలేకపోయారు. పిచ్చి పట్టిన వేట కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు. గురువు రాజుగా మారడం నా కళ్ళారా. తాళాలెక్కడా? 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 మనోళ్ళెక్కడరా? వస్తున్నారయ్యా. త్వరగా రమ్మని చెప్పు.
చూడరా లోపల అసలు ఏముందో ఆ పెద్ద ఆయన ఎందుకు మనల్ని నమ్మట్లేదు? మనల్ని మాత్రమే కాదురా, పెద్ద ఆయన ఎవరిని నమ్మడం. బోసు ఏదో సమస్యని మన కుర్రాడు చెప్పారు. ఇతడి మొహం మీద ఇవే గాయాలు చూశాను. బోసు నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నా స్నేహితుణ్ణి ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను. ఏం జరుగుతోంది ఇక్కడ చెప్పరా? 30 ఏళ్ల క్రితం నేను సముద్ర జలగల్ని పట్టే సాధారణ కూలీని. లోతు నీళ్లలో సముద్ర జలగల్ని పట్టే కూలీ కడుపు నింపుకోవడానికి సరిపోతుంది. వేళ్లతో ఉంటే ఇక లాభం లేదని నా స్నేహితులతో కలిసి లోయలోకి దిగాను. ఆకలికి మించి డబ్బుకేదైనా దొరుకుతుందేమో అనుకున్న నాకు నిధే దొరికినట్టుగా బంగారం చెల్లా చెదురుగా పడుంది. నేను కాపలా కాస్తుంటే వాడు దొరికినంత తీశాడు. పైకొచ్చాక భాగాలు పంచుకున్నాం. మర్నాడు ఉదయం నా స్నేహితుడు చనిపోయి ఉన్నాడు. కానీ నాకెందుకు ఏం కాలేదనే సందేహం తీర్చుకోవడానికి ఇంకో స్నేహితుడిని తీసుకెళ్లి బంగారాన్ని తీయించాను. వాడు అలాగే చనిపోయాడు. ఆ బంగారాన్ని ముట్టుకుంటే చనిపోతారని అర్థమైంది. కానీ ఆ బంగారం మొత్తం నాకే సొంతమవ్వాలని పొరుగురోళ్లను బలిచ్చి కొద్ది కొద్దిగా బయటికి తీసి నా శ్రమతో ఎదిగినట్టు ఊరిని నమ్మించాను. ఎంగిలి మెతుకులు బిచ్చం వేసినట్టుగా ఊళ్ళో పెద్ద మనిషిలా మారాను. పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వచ్చాయి. ప్రతి చావుతో నా గిడ్డంగి బంగారంతో నిండిపోయింది. 15 ఏళ్లుగా నేను తీసింది కేవలం వాకిట్లో చెదిరిపడున్నవే. అసలు నిధి ఇంకా నీటిలోతునే ఉంది. అక్కడికెళ్లడానికి ఎవరికీ ధైర్యం లేదు. అదే సమయాన పొరుగు రాష్ట్రంలో ఊపిరి బిగబట్టే పరికరం కనిపెట్టారు. ప్రమాదమని తెలిసి కొనిపెట్టుకున్నాను. కానీ ఏ ప్రయోజనం లేదు. కుప్ప కుప్పలుగా చనిపోయారు. చనిపోయే పనికి ఎవరూ రాలేదు. వేరే దారి లేక ఊళ్ళో వాళ్ళని దించాలనుకున్నాను. చేపలు పట్టడానికి వెళ్లే కుర్రాళ్ళని నా ప్రోద్బలంతో సముద్రంలోకి వెళ్లడానికి నా పడవలో ఎక్కించుకున్నాను. నా పనికి ఒప్పుకున్న వాళ్లను ఊపిరి బిగబట్టడానికి, ఒప్పుకోని వాళ్ల ఊపిరి తీయడానికి సముద్రంలోకి దించాను. అన్ని చావులు సముద్రపు జలగల కోసమని ఊరిని నమ్మించాను. పద్ధతిగా ఊపిరి బిగబట్టేవాడే కావాలని నీ ద్వారా ఆంథోనీని తీసుకువెళ్లాను. వాడు కొంతమందికి నేర్పించాడు. తర్వాత మెర్లిన్ని చూపించి ఒప్పుకునేలా చేశాను. దారి తెరిచి ఎన్నేళ్లుగా చూడని బంగారాన్ని తీసుకొచ్చాడు. శాపం కారణంగా వాడు చచ్చాడు. ఆ బంగారు శాపం వల్లే వాడు చచ్చాడు. బోసు నన్ను నమ్ము.